వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధానిపై 9 సార్లు మాట మార్చిన జగన్కు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. వైసీపీ మద్దతుతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి బాధలు ఉండేవి కాదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రాంతాలు కులాల మధ్య మరోసారి చిచ్చుపెట్టే కుట్రలో భాగంగానే మావిగన్ అంటూ జగన్ కొత్త పదవి అందుకున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం వైఎస్ కుటుంబానికి నచ్చదంటూ విమర్శించారు. ఇక అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు దుర్మార్గమైనటువంటి వ్యక్తి మాయ మాటలకి నమ్మి ఒక అవకాశం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేదానికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. డెమోక్రసీ ఎవరైనా వెల్కమ్ చేయాలి, ప్రజలు నిర్ణయాన్ని గౌరవించాలి. అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరూ అడగలేదు, ఏ ప్రాంతం వాళ్ళు కోరుకోలేదు. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్ష కట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఒక జాతి గురించి, ఒక కులం గురించి కడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవినీతి జరిగిందని మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించలేక చతికిలు పడిపోయిన విషయం కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను. చివరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య, ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్య తగు పెట్టారు. కులాలను రెచ్చగొట్టారు. 3 రాజధానులని చెప్పాడు. ఉన్న రాజధానిని అందరూ కోరుకున్న రాజధాని, నువ్వు అంగీకరించిన రాజధాని, రాష్ట్రానికి సెంటర్ ప్లేస్లో ఉన్నటువంటి రాజధాని, దీని మీద చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెట్టేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ జిల్లాలు కూడా అభివృద్ధి జరగవని తప్పుడు ప్రచారాన్ని చేశాడు. కనీసం మీ జ్ఞానం ఉండాలి కదా. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక పైసా ప్రభుత్వం పెట్టక్కర్లేదు. దాని మీద వచ్చినటువంటి డబ్బులే రాజధాని నిర్మించవచ్చు. మిగిలినటువంటి భూమిని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అభివృద్ధి చేయొచ్చని అనునిత్యం మనం చెప్పినా సరే, కావాలని చెప్పి ఇది అమరావతి మీదే రాష్ట్రం మొత్తం దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని ప్రాంతాల మధ్య తగ్గు పెట్టారు. ఆ రోజు స్పష్టంగా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 2014లో హైదరాబాద్ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో, ఏ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులేంటి, పరిశ్రమలేంటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలేంటి, ఏవైతే చెప్పారో అవన్నీ పూర్తి జరిగినటువంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాల్లో అవన్నీ కూడా కార్యదూపం దాల్స్తున్నాయని సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తాను.